హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు కొన్ని మనం ఇంగ్లీష్ వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఏంటంటే ఇక్కడ రాసాము కొన్ని, వాటి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ఇట్. క్లీన్ ఇట్ అంటే శుభ్రం చేయి అనే అర్థం వస్తుంది. క్లీన్ ఇట్ అంటే శుభ్రం చేయు. నెక్స్ట్ వన్ రిపీట్ ఇట్. రిపీట్ ఇట్ అంటే పునరావృతం చేయడం. సో ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నప్పుడు, ఒక విషయాన్ని మళ్ళీ మనకు అర్థం కానప్పుడు మళ్ళీ ఇంకోసారి అడగాలి అన్నప్పుడు మనం తెలుగులో అయితే పునరావృతం చేయండి అని అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే రిపీట్ ఇట్ అని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ట్రై అగైన్. ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ అంటే ఇది మీ ఇష్టం అని అర్థం. ఇది మీ ఇష్టం అని చెప్పాలి అని ఇంగ్లీష్లో అనుకుంటే ఇట్స్ అప్ టు యూ అనే వర్డ్ను ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ షటప్. షటప్ అంటే నోరు మూయ్ అని అర్థం. నెక్స్ట్ స్లో డౌన్. స్లో డౌన్ అంటే వేగం తగ్గించండి. స్లో డౌన్ అంటే వేగం తగ్గించండి. నెక్స్ట్ వన్ ఐ అడ్మైర్ యూ. ఐ అడ్మైర్ యూ అంటే నేను నిన్ను ఆరాధిస్తాను. సో ఈ విధంగా మనము ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్కి మీనింగ్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.